వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆర్థోడెంటిస్ట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, ఈ టాబ్లెట్స్ అంటే నా చేతిలో వచ్చేసేసి ఒక యాంటీబయాటిక్ ఉంది, అదేవిధంగా ఒక పెయిన్ కిల్లర్ ఉంది. ఇవి వచ్చేసేసి మన పంటి సమస్యల్ని విపరీతంగా పెంచుతుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో పంటి రంగు మారడానికి కూడా ఇవి కారణం అవుతాయని చెప్పేసి అన్నారు. సో ఏంటి అసలు ఎందుకు ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కావచ్చు, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కావచ్చు, ఇంకా ఎట్లాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి? నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ ప్రవీణ్, ఆర్థోడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ వర్కింగ్ ఎట్ జోడెన్ డెంటల్ క్లినిక్స్ లొకేటెడ్ ఎట్ మియాపూర్, ఆల్విన్ క్రాస్ రోడ్స్. సో నవీన్ గారు, మీరు అడిగిన క్వశ్చన్ ఈ యాంటీబయాటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్. సో నేను ఇప్పుడు మీరు చెప్తున్న ఈ యాంటీబయాటిక్ అండ్ పెయిన్ కిల్లర్ ఏదైతే ఉందో నేను ఈ క్వశ్చన్ నేను 2 సెగ్మెంట్స్లో ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ ఐ టాక్ అబౌట్ యాంటీబయాటిక్స్, ఆ తర్వాత పెయిన్ కిల్లర్స్ గురించి చెప్తాను. సో కమింగ్ టు ద యాంటీబయాటిక్స్ అండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన ఇండియాలో ఉండే ప్రాబ్లం ఏంటి అంటే మన యాంటీబయాటిక్స్ ఫ్రీగా మనం వెళ్ళి మెడికల్ షాప్లో తీసేసుకోవచ్చు. ఈవెన్ దో గవర్నమెంట్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే యాంటీబయాటిక్స్ ఇవ్వాలంటున్నా సరే, బట్ చాలా వరకు యాంటీబయాటిక్స్ మెడికల్ షాప్ ఇక్కడ ఒక సందర్భం గుర్తుకొస్తా ఉంది సార్. నాకు కేరళలో సార్ బ్యాన్ చేసేసారు. ప్రిస్క్రిప్షన్ ఉంటేనే యాంటీబయాటిక్స్ ఇస్తా ఉన్నారు. సో అట్లా అన్ని ఏరియాలో కూడా వస్తే ప్రాబ్లమ్స్ ఉండవు అనుకుంటా ఉన్నాను. అది యాక్చువల్లీ చాలా గుడ్ థింగ్ అండి. ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ అనేది ఇవ్వకూడదు. సో బయట కంట్రీస్ లో, వెస్ట్రన్ కంట్రీస్ లో వితౌట్ ప్రిస్క్రిప్షన్ పెయిన్ కిల్లర్ పారాసిటమాల్ తప్ప ఇంకేది ఇవ్వరు. యాంటీబయాటిక్ అయితే అసలు సమస్య లేదు, ఇవ్వనే ఇవ్వరు. కానీ మన ఇండియాలో ఇట్ ఈస్ ఈజీలీ అవైలబుల్. సో అందరూ హైయర్ అండ్ యాంటీబయాటిక్స్, అన్ఫార్చునేట్లీ మెడికల్ షాప్స్ లో హై అండ్ యాంటీబయాటిక్స్ కూడా ఇచ్చేస్తున్నారు. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంతమందికి ఏది వాడాలి ఏది వాడకూడదో తెలియదు. ఎంత ఎంజీ మన బాడీలోకి వెళ్ళాలి సార్ పర్ డే? అది డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లమ్ అండ్ డిపెండ్స్ ఆన్ ద మెడిసిన్, బాడీ వెయిట్ అండ్ మెడిసిన్. కిడ్ అయితే వెయిట్ ప్రకారం చూసుకుంటాము. అడల్ట్స్ అయితే కనుక వాళ్ళ ఏజ్ బట్టి, ప్రాబ్లం బట్టి, ఆ డ్రగ్ యొక్క స్టాండర్డ్ డోస్ బట్టి ఎంత ఎంజీ వెళ్ళాలన్నది డిసైడ్ అవుతుంది. ఓకే ఓకే. సో ఈ యాంటీబయాటిక్స్ ప్రాబ్లం బట్టి ఇవ్వాల్సి వస్తుందండి, అంతే తప్ప ప్రతి దానికి హై అండ్ యాంటీబయాటిక్స్ వెళ్ళకూడదు. ఎగ్జాంపుల్, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు. ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏదో డెంటల్ ప్రాబ్లం వచ్చింది. పర్టికులర్గా డెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతాను నేను. డెంటల్ ప్రాబ్లం వచ్చింది. వాళ్ళు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ప్రెగ్నెన్సీ ఏ ట్రిమిస్టర్లో ఉన్నారు, ఏ ట్రిమిస్టర్కి ఏ మెడిసిన్ సేఫ్, ఏ మెడిసిన్ అన్సేఫ్ అన్నది మాకు తెలుసు కాబట్టి దాని ప్రకారంగా మేము ప్రిస్క్రైబ్ చేయగలుగుతాం. అదే సినారియో, అదే ప్రెగ్నెంట్ ఉమెన్ ఒక మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకుందాం అనుకున్నారు. అక్కడ మెడికల్ షాప్ వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకి ఏది సర్క్యులేట్ కావాలి, దేని మీద ఎక్కువ ప్రాఫిట్ ఉంటుందో చూసుకుని యాంటీబయాటిక్ పెయిన్ కిల్లర్ ఇస్తారు. ఎట్లాంటి మెడిసిన్, ఎట్లాంటి కాంపౌండేషన్ మనం ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇవ్వకూడదు? మెట్రోనిడజోల్ అనే యాంటీబయాటిక్స్ ఉంటాయండి. సాధారణంగా అవి ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి ఇవ్వకూడదు. సో అవి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళ పొట్టలో ఉన్న బేబీకి, మదర్ కి త్రూ ప్లాసెంటా న్యూట్రిషన్ అనేది సప్లై అవుతుంది. సో మదర్ ఏం తింటున్నా సరే బేబీకి త్రూ ప్లాసెంటా వెళ్తూ ఉంటుంది. సో ఆ ప్లాసెంటాలో ఫుడ్డే కాదు, ఈ మెడిసిన్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ హైయర్ డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల కానీ, హైయర్ డోస్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం వల్ల కానీ, లేదా కాంట్రా ఇండికేటెడ్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల కానీ, దానివల్ల మదర్తో పాటు లోపల ఉన్న ఫీటస్కి కూడా ఎఫెక్ట్ పడుతుంది. కొన్ని చోట్ల పర్మనెంట్ టూత్ డిస్కలరేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి పర్టికులర్గా టూత్ బడ్ ఆబ్సెంట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి ఆ వచ్చిన టూత్ షేప్ అవుట్ అయిపోయి వచ్చే ఛాన్స్ ఉంది, ఒడెంటోమ్స్ అంటారు, అలాంటివి కూడా వచ్చే ఛాన్స్. ఇప్పుడు కొద్దిమందికి మామూలుగా పళ్ళు లోపల నుంచి అంటే బయటికి రాలేదు, మిడిల్లోనే ఆగిపోయిందని కొంచెం 20 years 30 years వాళ్ళని కూడా చూస్తూ ఉంటాము. దానికి రీజన్ ఏంటి? ఇట్లాంటి రీజన్ ఏనా? ఇది స్పెసిఫిక్ గా అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు కూడా. బట్ అంటే ఇలా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల జా గ్రోత్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ గ్రోత్ ఎఫెక్ట్ అయినట్టు ఆటోమేటిక్ గా కొన్ని పళ్ళు లోపల ఆగిపోతే బయటికి రావు. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో అందుకని మిస్యూజ్ ఆఫ్ టాబ్లెట్స్ అనేది చేయకూడదు సాధారణంగా. అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. వన్ థింగ్. సెకండ్ థింగ్ అండి, యాంటీబయాటిక్స్తో వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఒక డాక్టర్ చూస్తే ఆ ప్రాబ్లమ్కి ఎంత ఇన్ఫెక్షన్ ఉంది, ఎంత అమౌంట్ ఆఫ్ డ్రగ్ కావాలి, ఎన్ని రోజులు కావాలనేది మేము సజెస్ట్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డెంటల్ పెయిన్ వచ్చింది, వి సజెస్టెడ్ 3 days ఆఫ్ యాంటీబయాటిక్స్ యూజ్ చేయండి అని చెప్పాము. ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. పేషెంట్కి ట్రీట్మెంట్ చెప్తూ 3 days ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇస్తాము. వాళ్ళు ఓన్లీ మందులు తీసుకుని వెళ్ళిపోతారు. అప్పటి వరకు టెంపరీ రిలీఫ్ వస్తుంది. మళ్ళీ ఒక 1 month తర్వాత రిపీట్ అయితే పేషెంట్ డాక్టర్ దగ్గరికి రాకుండా అదే ప్రిస్క్రిప్షన్ పట్టుకుని మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తారు. సో ఏమవుతుంది, ఇలా రిపీట్ చేయడం వల్ల ఆ డ్రగ్ ఇంకా మళ్ళీ ఆ పేషెంట్కి పని చేయదు. సో నెక్స్ట్ టైం సేమ్ ప్రాబ్లంకే మనం హైయర్ లెవెల్ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో దీన్ని డ్రగ్ రెసిస్టెన్స్ అంటారు. ఈ డ్రగ్ రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువగా డెవలప్ అయిపోతుంది. పర్టికులర్ గా ఒకనొక టైంలో ఇప్పుడు 250 mg నుంచి 500 mg నుంచి అది కూడా పని చేయకుండా
ఐవి వరకు ఇంజెక్షన్స్ వరకు వెళ్ళాలని విన్నాను సార్. వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఇలా డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చింది. మనం బేసిక్ అమాక్సిలిన్ అండ్ క్లామిలిన్ అనేది వెరీ స్టాండర్డ్ డ్రగ్, చాలా వరకు డెంటల్ యూజ్ చేసే డ్రగ్ అండ్ సేఫెస్ట్ డ్రగ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఓకే. సో మ్యాక్సిమం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏమైందంటే, ఇంతకు ముందు ఒక 10 years బ్యాక్ దట్ షుడ్ హ్యావ్ సాల్వ్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. ఓకే. ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే కొన్ని ప్రాబ్లమ్స్ అసలు ఆ డ్రగ్ కొంతమంది పని చేయట్లేదు బికాస్ ఆఫ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. ఓకే. వాళ్ళు ఆల్రెడీ రిపీటెడ్ గా టాబ్లెట్ వాడడం వల్ల వీ హ్యావ్ టు గో ఫర్ హై అండ్ వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. ఇప్పుడు పెయిన్ కిల్లర్లు ఏ విధంగా మనకి ఇంపాక్ట్ అవుతుందండి? ఎగ్జాక్ట్లీ. పెయిన్ కిల్లర్ వల్ల 2 ఎఫెక్ట్స్ ఉన్నాయండి. ఒకటి డెంటల్, 2 ఓవరాల్ బాడీ పైన. ఫస్ట్ డెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకుంటే కనుక ఏదైనా పెయిన్ వచ్చింది, సో పెయిన్ వచ్చిందంటే అక్కడ ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఆలోచించాలి. రాదర్ దాన్ దట్ ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఏమవుతుంది, ఓవరాల్ గా బాడీలో ఎక్కడ ప్రాబ్లం, పెయిన్ కిల్లర్ నోట్లో వేసుకుంటే ఓవరాల్ గా బాడీలో ఎక్కడ పెయిన్ ఉన్నా తగ్గుతుంది. అంతే తప్ప డెంటల్ దగ్గర ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఏదో క్యావిటీ ఉంది, ఆ క్యావిటీ లోపల వరకు వెళ్ళడం వల్ల పెయిన్ వస్తుంది. అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే వితౌట్ ఎ టాబ్లెట్, ఆ పెయిన్ కిల్లర్ అవసరం లేకుండానే మీకు క్యావిటీ క్లియర్ చేసి ఫిల్లింగ్ చేయడము, లేదా రూట్ కెనాల్ చేయడము, లేదా తీసేయడము, ఏదో ఒకటి చేస్తే ఆటోమేటిక్గా పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. ఎందుకంటే మనం వాడే ఈ పెయిన్ కిల్లర్ అనేది ఇక్కడ పెయిన్ తగ్గడానికి మాత్రమే కాదు, టోటల్ బాడీలోకి మెల్ట్ అయిపోయి అది ఇంపాక్ట్ అవుతుంది. మొత్తం బాడీలో ఎక్కడ పెయిన్ ఉన్నా సరే ఆ పెయిన్ కిల్లర్ పనిచేస్తుంది. ఆ టాబ్లెట్ కి తెలియదు నేను డెంటల్ దగ్గరే పనిచేయాలి, బాడీలో ఎక్కడైనా పనిచేస్తుంది. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా మనం టాబ్లెట్స్ వేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది, ఆ ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువైపోతుంది. సో ఇందాక నేను చెప్పినట్టుగా పైన 2 layers లో ఉన్నప్పుడే ప్రాబ్లం మీరు వచ్చి ఉంటే అప్పుడు ఫిల్లింగ్ చేసుకుంటే సరిపోతుంది, పెయిన్ కిల్లర్ అవసరమే ఉండదు. మీరు పెయిన్ కిల్లర్స్ వేసుకుని ఇంకా డిలే చేస్తారనుకోండి, ఇట్ గోస్ టు 3rd layer. ఆ తర్వాత బోన్ నుంచి ఇంకా చుట్టుపక్కల ఉన్న అంతా చీమ్ పట్టడము, యాబ్సెస్ అవడము, సో తర్వాత పన్ను తీసేయడము, లేదా ఇంకా పెద్ద ఇన్ఫెక్షన్స్, ఫేస్ ఇన్ఫెక్షన్స్ వరకు వెళ్ళే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. మొత్తం షేప్ అవుట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆస్టియోమైలిటిస్ వరకు వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మిస్యూజ్ ఆఫ్ టాబ్లెట్స్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. ఇది మొత్తం మీద మనకి ఇంట్లో అందరికీ కూడా ఇవి ఈ కోవిడ్ టైంలో ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క డాక్టర్ తయారయ్యారు. అంటే ఇది ఒకందుకు మంచిదే. ఇప్పుడు చిన్న చిన్న వాటికి ఓకే అనుకోవచ్చు, కానీ యాంటీబయాటిక్లో మాత్రం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, ప్రిస్క్రైబ్ చేయకుండా మీరు ఇవైతే వాడితే మాత్రం కేవలం మీరు ఏ ఆర్గాన్ కోసం వాడుతూ ఉన్నారో అది మాత్రమే కాకుండా ఇతర ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అవుతాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచిది.